గౌరవ శాసనసభ్యులు చాలా వరకు చెప్పారు. అయితే వాళ్ళందరూ చెప్పలేని ఒకటి చెప్తాను అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఇంతకుముందు అనువైన స్థలాలు అయితే కాదు, చెరువుల్లోని గుట్టల్లోని తీసుకోవడమే కాకుండా 1 లక్ష రూపాయలు కూడా వాల్యూ చేయని స్థలాన్ని 40 లక్షలకు కొనడం, అది కూడా గిరిజనుల దగ్గర దళితుల దగ్గర కొనడం, 40 లక్షలు గవర్నమెంట్ని తీసుకోవడం, వాళ్ళకి ఇవ్వాల్సింది డబ్బుల్ని 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వకపోవడం అనేది ఒక దారుణమైన దౌర్భాగ్యమైన విషయం. దీనిపైన మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి అధ్యక్ష, వెళ్తున్నప్పుడల్లా టిడ్కో హౌసెస్ కలర్ మార్చాలని చాలామంది ప్రతిపాదించున్నారు. అయితే ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోతుంది. ఆ కలర్స్ మార్చి టిడ్కో హౌసెస్ని తొందరగా అలాట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే మనం హౌసింగ్ ఇస్తున్నామో ఇందులో హౌసింగ్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక సమస్య వస్తుంది. ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న స్థలాలు వాళ్ళు హౌస్ కట్టుకుందామని అడిగితే ఎల్పిసిలు ఎంఆర్ఓ గారు ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. దీన్ని హౌసింగ్కి ఎంఆర్ఓకి కొంచెం గ్యాప్ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది బాధ్యత. అంటే కొన్నిసార్లు బాధ కలిగించే విషయం, మనం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఇల్లేను ప్రతి సంవత్సరం కనబడుతున్నారు. ఎక్కడ మనం మిస్ అవుతున్నాం అనే విషయాన్ని చాలామంది సీనియర్లు పెద్దలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈసారైనా పక్కడబందీగా అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతని హౌసింగ్ వాళ్ళు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక హెల్త్ విషయానికి వస్తే ఒక మెడికల్ భాషలో చెప్పాలంటే ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేసినట్లు ఇప్పుడున్న బడ్జెట్ ఉంది. అలాగే ఎప్పుడు కూడా లోతుగా ఆలోచించి ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటున్న హెల్త్ మినిస్టర్ గారు ఆయన చెప్పాల్సిన రీతిలో ఆయన చమత్కరిస్తూ కూడా చెప్తుంటుంటారు. సో ఆయన తీసుకున్న విషయాల్లో 2 విషయాలు సార్, మీకు చెప్పాల్సిన విషయం కాదు. అయితే ఎన్హెచ్ఎం స్కీమ్స్ చాలా వరకు ఉన్నాయి. ఎన్హెచ్ఎం స్కీమ్స్కి కావాల్సిన డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంటుంది. వాటిని కూడా ఇంకా రాష్ట్రంలో చాలా వరకు క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని ఫిల్ చేయడం ద్వారా ఒక స్టాఫ్ని అనేది మనం తెచ్చుకోవడం జరుగుతుంది ఎన్హెచ్ఎంస్లో ఉన్న ప్రతిదీ కూడా. ఇంకొకటి, ఇంతకు ముందు మన ప్రభుత్వంలో 2014-19 వరకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉండేవి అధ్యక్ష. ఆ మోడల్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పునఃప్రారంభించాలని ఒక ఆలోచన. ఎందుకంటే ఆరోగ్య కేంద్రంలో టెలిమెడిసిన్ అనేది ఉండేది గ్రామాల్లో. అలాగే అక్కడ కొన్ని అందుబాటులో లేని వాళ్ళకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక మెడికల్ హబ్ పెట్టి హబ్ ద్వారా ఒక కార్డియాలజీ ఒక న్యూరాలజీతో మాట్లాడించేవారు. ఆ అందుబాటుని తిరిగి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ప్రతిపాదన అధ్యక్ష. అయితే పార్వతీపురంలో ఇట్స్ ప్రోన్ ఏరియా అధ్యక్ష. అక్కడే ఎనీమియా చూస్తాం, అక్కడే డయేరియా చూస్తాం, అక్కడే మలేరియా చూస్తాం, అక్కడే ఇప్పుడు టైఫాయిడ్ చూస్తాం, అక్కడే ఎలిఫాంటిస్ చూస్తాం. అంటే కనిపించలేదు అనుకుంటున్నా కూడా అప్పుడప్పుడు ప్రత్యక్షంగా కనబడుతుంటాయి. వీఆర్ వెక్టర్స్ అని చెప్పాలి ఈ అన్నిటికిన్నా. దీనిపైన ఈ బడ్జెట్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అక్కడ ఉండే లైఫ్ స్పాన్, ఇప్పుడు మనం చేస్తున్న ఎకో సోషల్ ఏదైతే సర్వే చేస్తున్నామో ప్రత్యేకమైన సర్వే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళ లైఫ్ స్పాన్ చూస్తున్నప్పుడల్లా 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు చాలామంది చనిపోతున్నారు. ఇంకొకటి, అక్కడ విద్య చేసిన స్కూల్లో కూడా చాలామంది పిల్లలు సింగిల్ పేరెంట్ పిల్లలు అధ్యక్ష. అంటే కొన్నిసార్లు మనకు కనిపించదు కానీ ఆ ఏరియాలో, ఎందుకంటే మా సొంత గ్రామం నర్సీపురంలో 90% చిల్డ్రన్స్ హ్యావింగ్ ఏ సింగిల్ పేరెంట్ అధ్యక్ష. అంటే అయితే అవగాహన లేకపోవడం చనిపోవడం, లేదు అంటే వ్యసనాల ద్వారా చనిపోవడం, లేదంటే తెలియక అవేర్నెస్ లేకపోవడం వల్ల హెల్త్ విషయంలో చనిపోవడం. ఒకటి, హెల్త్ అవేర్నెస్ అనేది చాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైజెనిక్ ప్రాక్టీస్ అనేది బై బిహేవియరల్ చేంజ్ అధ్యక్ష, అది వస్తుంటుంది. ఇక అధ్యక్ష అయిపోయింది. అయితే మాకు ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది అధ్యక్ష. దానిపైన మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అది ఫేజ్ 3లో ఉంది. ఫేజ్ 2లో ఫిక్స్ చేసి తీసుకురాగలిగితే మేము కేజెస్కి వెళ్ళే మధ్యలోనే చాలామంది ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. అక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావడం వలన చుట్టుపక్కల ఉండేది ఒక పార్వతీపురమే కాదు అధ్యక్ష, ఒడిశా నుంచి ఇటుపక్క నుంచి ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఒక అందుబాటులో ఉండే ప్రదేశం అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ నార్నాడు వలస అని ఒక ఏరియాలో అధ్యక్ష కిడ్నీ పేషెంట్తో చాలామంది చనిపోతున్నారు అధ్యక్ష. ఇదొకటి కూడా మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నాం. అయితే అధ్యక్ష, స్పోర్ట్స్లో కూడా మంత్రి గారు ఒక మాట చెప్పాలి. మంత్రి గారు రావడం, మాకు అనువైన ప్లేస్ని చూడడం, ఖేలో ఇండియా ద్వారా మాకు ఒక స్టేడియాన్ని కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. చేస్తున్నాము మనం ఈ గవర్నమెంట్లో. ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్గా జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ టైం బౌండ్ని పెట్టుకోకపోతే ఈ సంవత్సరాలు గడిచిపోతాయి,
మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుంది, మనం వల్ల వాళ్ళు తిట్టడం, వాళ్ళు వచ్చి మనం తిట్టడం తప్ప ఇవన్నీ మారే పరిస్థితి లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే తప్పకుండా ప్రతి దానికి కూడా ఒక టైం బౌండ్ పెట్టాలని నేను మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్స్ కోరుకున్న అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈ జగనన్న 1 minute అధ్యక్ష, జగనన్న కాలనీలో స్కాములు ఏం జరిగాయో మీకు తెలుసు, మనకు చెప్పనవసరం లేదు. ఏ రోజైతే తమ ద్వారా సీఎం గారికి అట్టనే మా లోకేష్ అన్న గారు కోరేది ఒకటే, ఏ రోజైతే డబ్బులు వచ్చి పేదవాళ్ళ అకౌంట్లో పడ్డాయో అదే రోజు ఆ డబ్బులు దగ్గర 70% 80% డబ్బులు తిరిగి వేరే అకౌంట్లకు పోయినాయి. ఆ అకౌంట్లు ఎవరికి పోయినాయి, ఎందుకు పోయినాయి, ఆ రైతులందరూ కూడా అకౌంట్లకు ఎందుకు పోయినాయి, దాని మీద ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ సీఎం గారిని కోరుకుంటా. జై హింద్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రాజమండ్రిలో డైరెక్ట్గా ఆవభూముల్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే 19,264 కోట్లతో ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 23-24 అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా 29% ఎక్కువ అధ్యక్ష. అయితే అదే సమయంలో ఆరోగ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ దేశం అయినా లేదా రాష్ట్రమైనా ఆ జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ 6% బడ్జెట్ ఉంటే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష, దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలు కంటున్న ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం ఏదైతే ఉందో 2047 నాటికి అది సాకారం కావాలి. ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే రాబోయే రోజుల్లో కాస్త ఆరోగ్య శాఖకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. గతంతో పోలిస్తే 29% ఎక్కువ అయినప్పటికీ చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది అధ్యక్ష. కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి, ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష సభ్యులు అనేక మంది అనేక విషయాల్ని ప్రస్తావించారు. అయితే ఈ సభ ద్వారా గత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత